హాయ్ వెల్కమ్ టు కేశవి సాయి ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఫిష్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఈ ఫిష్ ఫ్రైని ఎప్పుడు లాగా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకొని పైన నిమ్మకాయ వేసుకొని అలా తింటుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా 1/2 kg ఫిష్ని ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసి పీసెస్గా పక్కన పెట్టుకోవాలి. ఈ పీసెస్ని నిమ్మకాయ, ఉప్పు, రాక్ సాల్ట్ వేసి నీట్గా క్లీన్ చేసుకోవాలండి. ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల నీచు వాసన అనేది రాదు, ఫిష్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాము. అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ ఇక్కడ గరం మసాలా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాము. అలాగే ఫిష్ ఫ్రై మసాలా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ అనేది యాడ్ చేసుకుంటున్నాము. కార్న్ఫ్లోర్ వేయడం వల్ల ఫిష్ అనేది క్రిస్పీగా వస్తుందండి. నెక్స్ట్ ఇక్కడ 1 టేబుల్ స్పూన్ లెమన్ అయితే యాడ్ చేసుకుంటున్నాము. అలాగే నెక్స్ట్ ఇక్కడ పెప్పర్ పౌడర్ అండి, అంటే మిరియాల పొడి యాడ్ చేసుకుంటున్నాము. గ్రైండ్ చేసి నేను స్టోర్ చేసి పక్కన పెట్టుకుంటాను ఇది. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసిపోయేలా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోండి, ఎందుకంటే వాటర్ వేసుకుంటేనే కొంచెం లిక్విడ్లా వస్తుంది కాబట్టి నేను ఇక్కడ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసిపోయేలా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న ఫిష్ని ఇలా తీసుకోవాలి. ఈ ఫిష్ని ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసి పెట్టుకోండి, అప్పుడే మీకు ఫ్రై అనేది బాగుంటుంది, క్రిస్పీగా ఉంటుంది. ఇక్కడ మొత్తం పేస్ట్ అంతా ఒక్కొక్క ఫిష్కి ఇలా పట్టించాలి. ఇలా మొత్తం ఫిష్కి అంతా పట్టించాలండి. ఇక్కడ ఫిష్కి పట్టించే ముందు మీకు సాల్ట్ కానీ కారం కానీ సరిపోకపోతే మీరు అడ్జస్ట్ చేసుకోండి, కొంచెం యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ కింద పైన మొత్తం ఫిష్కి అంతా పట్టేలా నేను మొత్తం పట్టించేసాను. ఇలా ఫిష్కి మసాలా అంతా పట్టించి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకొని ఫ్రీజర్లో ఒక 1/2 అవర్ పెట్టుకోండి, సరిపోతుంది. నాకు అంత టైం లేదు, అందుకే నేను ఫ్రీజర్లో అంతసేపు పెట్టలేదు. నేను డైరెక్ట్ ఆయిల్లో వేసేసాను. ఇలా వేయడం వల్ల కూడా టేస్ట్ బాగుందండి, కానీ ఫ్రీజర్లో పెడితే మసాలా అనేది ఇంకా బాగా పడుతుంది, టేస్ట్ ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీ ప్యాన్లో ఎన్ని పీసెస్ అయితే పడతాయో అన్ని ఫిష్ పీసెస్ని వేసుకోవాలి. మా ప్యాన్లో అయితే 3 పీసెస్ పడ్డాయి కాబట్టి నేను 3 చేప ముక్కల్ని వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత వెంటనే టర్న్ చేయకుండా కొద్దిగా వేగిన తర్వాత అటు ఇటు టర్న్ చేసుకోవాలండి, అటు ఇటు తిప్పుకోవాలి. చూడండి, కొద్దిగా వేగిన తర్వాత ఇలా చేపలు అయితే ఇలా ఫిష్ పీసెస్ అయితే ఇలా వేగిపోతాయి. నెక్స్ట్ ఇక్కడ ఇలానే మొత్తం పీసెస్ని వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. అంతేనండి, ఫిష్ ఫ్రై అయితే చాలా ఈజీగా క్విక్గా అయిపోయింది కదా. సింపుల్గా కూడా చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా ఈజీగా వస్తుంది. అంతేనండి, యమ్మీ ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. పైన లెమన్ పిండుకొని తింటే ఉంటుంది, సూపర్గా ఉంటుందండి. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం కేశవి సాయి ఛానల్ని ఫాలో అవ్వండి. బాయ్ అందరికీ.